సాధించాలనే సంకల్పం ఉంటే అవరోధాలన్నీ అధిగమించి అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చు. ఆ మహా సంకల్పమే ఆర్ వాయిస్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మధ్యతరగతి మగువ పోరాటానికి వేదిక ఆర్ వాయిస్. బలమైన ఆశయంతో, సమున్నత ఆలోచనలతో నేను ఒంటరిగా మొదలుపెట్టిన ఈ ప్రస్థానం నేడు 1,00,000 మందికి చేరువయింది. జన్వాడకు సంబంధించి ఆర్ వాయిస్ వెళ్లే ప్రయత్నం చేసింది. జన్వాడ విలేజ్ గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. ఇక్కడ జరిగిన సంఘటనలు వేరు, ప్రజల్లోకి వెళ్తున్న వార్తలు వేరు. ఇప్పుడైతే గ్రామంలో శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయండి. సిపి సార్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. చిలుకూరులో ఈ రోజు కూలిపోయింది, ధ్వంసమైంది అని మాట్లాడుతున్న కట్టడం మసీదా, గుర్రపుశాల. వర్క్ బోర్డుకున్న హక్కులు హిందూ దేవాలయాలకు ఎందుకు లేకుండా పోయాయి? ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాలను ఖచ్చితత్వంతో వీక్షకులకు అందిస్తూ ఆర్ వాయిస్ అంటే ప్రజల వాయిస్ గా అనతి కాలంలోనే ఎందరో ఆదరించటం మొదలుపెట్టారు. కష్టాలు ఎదురైనా, బెదిరింపులు వచ్చినా ధర్మో రక్షితి రక్షిత స్ఫూర్తితో ముందుకు వెళ్లడమే ఆర్ వాయిస్ నైజం. అచ్చంగా హిందువులు తీసుకొని మీరు ఇంటర్వ్యూ చేసి అంత వాడితే తప్పండి, ఏమి లేదండి కవరప్పులు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజలకి చేరువ అవ్వడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. తరాలు మారుతున్నా ఇంకా తలరాతలు మారని సామాన్యుల స్వరమై గర్జిస్తూ అత్యంత వేగంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సమాచారాన్ని చేరవేసే మహోన్నత ఆశయంతో ముందుకు సాగుతోంది ఆర్ వాయిస్. సామాన్యుడి చేతిలో డిజిటల్ అస్త్రంగా మారిన ఆర్ వాయిస్ నమ్మిన సిద్ధాంతం, విలువలని ఏనాడు విలువదని, జాతీయవాదం, సనాతన ధర్మం కాపాడటంలో వెన్ను చూపదని ఈ సందర్భంగా సగర్వంగా చాటి చెబుతున్నాం. సరే, హిందూ పక్షపాతి అట్లాగే ఉండండి, పర్వాలేదు. మీకు ఏదైనా కౌంటర్ పడుతుంది. క్రీస్తు విజయం అని ఒక ఛానల్ పెట్టుకొని నడిపితే తప్పులేదు. ఇంకో విషయం మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నవత అనే ఒక అమ్మాయి మీరు పెట్టే వాటికి భయపడే క్యారెక్టర్ అంతకంటే కాదు. ఆర్ వాయిస్ ని ఆదరిస్తూ, అభిమానిస్తూ, ప్రోత్సహిస్తూ వెన్నుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం.